హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ మరియు స్టార్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్ గారి డైరెక్షన్లో వచ్చిన మదరాసి గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాం. మదరాసి ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన మూవీ అయ్యింది. దీంట్లో శివకార్తికేయన్ గారు మెయిన్ లీడ్ రోల్లో మరియు రుక్మిణి వసంత్ గారు ఫీమేల్ లీడ్ రోల్లో ప్లే చేశారు. మనం ఈ సినిమా చూసినప్పుడు మాకు అన్ఫిల్టర్డ్ గా అనిపించింది ఏంటి అంటే, దీంట్లో అంతగా థ్రిల్లర్ లేకపోయినప్పటికీ యాక్షన్ ఎక్కువ ఉండటంతో మరియు ఒక మంచి లవ్ స్టోరీ ఉండటంతో ఇది ఒక యావరేజ్ వన్ టైం వాచబుల్ మూవీ అని అనిపిస్తుంది. మద్రాసి సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే హీరోకి బ్రెయిన్ డిల్యూషనల్ డిసీజ్ ఉంటది. ఇందులో ఎవరే హీరో కళ్ళ ముందు కష్టాల్లో ఉన్నా వాళ్ళకి సహాయం చేయడమే ఈ డిసీజ్ అయి ఉంటది. ఈ క్యారెక్టర్ హీరోయిన్ కి నచ్చి ఇద్దరు ఇష్టపడతారు. అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో హీరో హెల్ప్ చేయకపోవడంతో హీరోయిన్ తనని వదిలేస్తుంది. తరువాత హీరోయిన్ వదిలేసినందుకు సూసైడ్ అటెంప్ట్ చేసి ఎలా ఎన్ఐఏ ఆఫీసర్స్ ని మీట్ అయ్యారు మరియు ఎలా అడ్వెంచర్స్ ఫేస్ చేశారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటది. ఇంకా ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ హీరో అయిన శివకార్తికేయన్ గారు తమకి ఇచ్చిన క్యారెక్టర్ ని చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషలీ సైకో క్యారెక్టర్ లో ఎక్కడో చాలా బాగా పర్ఫామ్ చేసినా కూడా కొన్ని చోట్ల ఫోర్స్డ్ కామెడీ ఇంపోజ్ చేయడంతో ఇది ఎక్కడో క్రింజ్ యాక్టింగ్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇక ఈ సినిమా ఫీమేల్ లీడ్ అయిన రుక్మిణి వసంత్ గారి విషయానికి వచ్చేటైతే రుక్మిణి వసంత్ గారికి తమిళ్ డెబ్యూ ఫస్ట్ మూవీ అయి ఉంటది. వాళ్ళకిచ్చిన క్యారెక్టర్ని చాలా బాగా జస్టిఫై చేసి ప్రేక్షకుల మనస్సు గెలుచుకున్నారు. ఇంకా ఈ సినిమాలో మెయిన్ సపోర్టింగ్ రోల్ అయిన బిజు మెనన్ గారి విషయానికి వచ్చేటైతే అతనికి ఇచ్చిన ఒక ఎన్ఐఏ ఆఫీసర్ రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేసి అతని క్యారెక్టర్ కి జస్టిఫై చేశారు. ఇక ఈ సినిమా మెయిన్ విలన్ రోల్స్ అయిన విద్యుత్ జమాల్ మరియు షబీర్ గారు సినిమాలో విలనిజం కి చాలా స్కోప్ ఉన్నా కూడా ఎక్కడో వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా మ్యాచ్ చేయలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ విషయానికి వచ్చేటైతే ఏఆర్ మురుగదాస్ గారు ఒక స్టార్ డైరెక్టర్ అయ్యుండి మళ్ళీ ఇలాంటి ఒక రొటీన్ స్టోరీనే తీశారు అన్నది మాకి ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, మనం చూసినట్టయితే ఏఆర్ మురుగదాస్ గారు డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్తో వచ్చి ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా మురుగదాస్ గారు రొటీన్ కమర్షియల్ స్టోరీస్తో వచ్చి ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. ఇంకా మాకు మరో షాకింగ్ విషయం అనిపించింది ఏంటి అంటే, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన మన రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ గారి గురించి మనం చూసుకుంటే, అనిరుద్ గారి మూవీస్ అన్నిట్లోనూ మెయిన్ పాయింటే ఆ బీజిఎం కానీ మరియు సాంగ్స్ కానీ ఒక ప్లస్ పాయింట్ అయ్యి నిలుచుంటది. అయితే ఈ మూవీకి వచ్చేసరికి ఆ రాక్ స్టార్ మార్క్ అనేది ఏముంది, అది ఎక్కడో మిస్ అయింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, మనం చూసినట్టయితే అనిరుద్ గారు మ్యూజిక్ ఇస్తున్న సినిమా అంటే ఆ సినిమా రిలీజ్ ముందు రిలీజ్ అయిన సాంగ్స్ ఏముంటది, అది సినిమాకి హైప్ తెస్తుంది. అయితే మదరాసి సినిమాలో అనిరుద్ గారు చేసిన సాంగ్ వచ్చినా కూడా సినిమాకి ఎక్కడో హైప్ రాలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా యాక్షన్ విషయానికి వచ్చేటైతే ఎక్కడో ఒక కొత్త యాక్షన్ డైరెక్టర్ ఉండటంతో ఫైట్స్ లెంత్ అనేది ఏముంటది, అది చాలా ఎక్కువ ఉంది. అది ఎక్కడో ఈ స్టోరీకి అవసరం లేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. అవును, స్టోరీ సింపుల్ గా ఉండడంతో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండడంతో ఎక్కడో రన్ టైం ఎక్కువ అయ్యి ఆడియన్స్ కి ఎక్కడో బోర్ అనిపిస్తుంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది.
మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి, మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.